మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చక్కటి మెరుపుని మీ చర్మంలో తీసుకురావాలంటే, మెరిసిపోవాలంటే ఏం చేయాలి, ఎలాంటి ప్యాక్స్ ఉన్నాయి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, మనిషికి నిజమైన సౌందర్యం అనేది నిజానికి కేవలం ఆ కళ్ళతో చూసేటువంటి ఎక్స్టర్నల్ రూపంలో లేదు. మన అంతరంగం ఎంత ఆనందంగా ఉల్లాసంగా ఉంటుందో అది మన ముఖం మీద ఒక కాంతిలాగా ప్రసరిస్తుంది. జీవితాన్ని ఉత్సాహంగా, అలాగే సహాయం చేసేటువంటి గుణంతో సానుకూలంగా చూసేటటువంటి వ్యక్తి తాలూకు అంతర్గత కాంతి తనంతట తానుగా చర్మం పైన రిఫ్లెక్ట్ అయ్యి మంచి మెరుపునిస్తూ ఉంటుంది. సహజంగా లభించేటువంటి పదార్థాలని, ప్రాచీన ఆయుర్వేద పద్ధతుల్ని, యోగాసనాలు, అలాగే ఇలాంటి ఈస్టర్న్ మెడిసిన్ని ఉపయోగిస్తూ ఈ అంతర్గత మెరుపుని పెంచుకోవచ్చు. ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చర్మపు ఆరోగ్యం, అంతర్గత జీవన శైలి రెండూ కూడా నిజానికి విడదీయరాని అవినాభావ సంబంధంతో ఉంటాయి. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మన చర్మం తాలూకు ఆరోగ్యం అనేది మన జీవన శైలిపైన ఆధారపడి ఉంటుంది. ఇది ఆయుర్వేదం గట్టిగా నొక్కి చెప్తుంది. చర్మం తాలూకు కాంతి అనేది అంతర్గత శుద్ధి, సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవటం, మనసుని శాంతంగా ఉంచుకోవటం మీద ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేదం దృష్టిలో చర్మం అనేది మన శరీరం లోపల ఉండేటువంటి రక్తధాతువు అంటే రక్త కణజాలం, పిత్తదోషం అంటే శరీర ఉష్ణత, అలాగే జీవక్రియ, ఇంకా ఇలాంటివి ఈ రెండింటి మధ్య ఉండేటువంటి సమతుల్యతకి ఇది అడ్డం పడుతుంది. జీవనశైలి తగ్గిందనుకోండి, అప్పుడు పిత్తం పెరిగిపోయి రక్తం కలుషితమైపోయి చర్మ సమస్యలు వస్తాయి. ఇలాంటి సందర్భాలలో సహజమైనటువంటి ఉత్పత్తుల్ని వాడటం అనేది కేవలం ఆ బాహ్య ట్రీట్మెంట్స్ కావు, ఇవి అంతర్గత దోషాలను కూడా సరిచేస్తూ ఓజస్సుని అంటే ఆ ప్రాణశక్తిని, ఆ శారీరక కాంతిని పెంచేటువంటి ప్రాచీన ఆయుర్వేద పద్ధతులు, వీటి గురించి, వీటిని వాడాల్సిన పద్ధతుల గురించి ఈ మొత్తం వివరాలని మనం తెలుసుకుందాం. ఈ సందర్భంగా మీకు చెప్పాల్సింది సహజ సిద్ధంగా మెరుపునిచ్చేటువంటి ఇంటి చికిత్సల గురించి. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన సహజ పదార్థాలు మన వంటింట్లోనే ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి రసాయన ప్రభావం లేకుండా చర్మం మెరుగుతుంది, బ్రైట్గా గ్లోతోటి వెలిగిపోతుంది. ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది అద్భుతమైన పసుపు గురించి. పసుపు, టర్మరిక్ మీకు తెలుసు, చాలా ఆరోగ్యకరమైనటువంటి శక్తివంతమైనటువంటి యాంటీబయాటిక్. ఇది చర్మాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్స్ దాడి చేయకుండా కాపాడుతూ ఉంటుంది. అలాగే మృదువుగా కాంతివంతంగా ఉంచడానికి చర్మాన్ని పసుపు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎక్స్టర్నల్గా చర్మానికి పూయటం, అలాగే ఆహారంలో భాగం చేసుకోవటం ముఖ్యం. ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల అంతర్గతంగా దీన్ని తీసుకుంటారు కాబట్టి ఈ రిజల్ట్ అనేది మీకు నిలబడి పనిచేస్తుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పసుపుని ఆయుర్వేదంలో వర్ణ్యం అంటాం, అంటే చర్మానికి రంగునిచ్చేది. ఈ గుణం కలిగి ఉంటుంది కాబట్టి పసుపుని యథోచితంగా వాడాలి. తర్వాత మనం చెప్పుకోవాల్సింది శనగపిండి గురించి. శనగపిండి రోజు వాటర్ లేపనం అద్భుతాలు చేస్తుంది. శనగపిండిని గ్రామ్ ఫ్లోర్ అంటారు, బేసిన్ మీకు తెలుసు. ఇది చాలా మంచి ఎక్స్టర్నల్గా వాడదగినటువంటి సహజ పదార్థం. మృత కణాలను తొలగించే గుణం దీనికి ఉంది. ఎక్స్ఫోలియేటింగ్ నేచర్ అంటారు. చర్మం పైన పెరిగిపోయిన మురికిని, గరుకుదనాన్ని తొలగించడానికి ఈ శనగపిండి సహాయపడుతుంది. కొద్దిపాటి పసుపుని, శనగపిండిని సమానంగా తీసుకోండి. శనగల్ని అప్పటికప్పుడు గ్రైండ్ చేసి పొడి చేసుకోగలిగితే మంచిది. దీనికి తగినంత రోజ్ వాటర్ అంటే గులాబీ నీళ్ళు కలిపి చిక్కటి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి అప్లై చేసి ఒక 20 నిమిషాలు ఆరిపోయే వరకు ఉండండి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకోండి. ఇది చర్మం శుభ్రపడటానికి బాగా పనిచేస్తుంది. తర్వాత మంచి లేపనం రైస్ ఫ్లోర్, అలాగే చందనం తాలూకు మిశ్రమం అంటే బియ్యం పిండి, అలాగే చందనం. ఈ బియ్యం పిండి అంటే రైస్ ఫ్లోర్ అనేది మీరు గమనించే ఉంటారు, మరీ మెత్తగా ఉండదు, మెత్తగా ఉండే పొడి కాదు ఇది. దీంట్లో చిన్నపాటి గరుగుదనం ఉంటుంది. చర్మం పైన పెరిగిపోయిన మృత కణాలని, ఆ డెడ్ సెల్స్ని తొలగించడానికి సహాయపడుతుంది. ఎక్స్ఫోలియేషన్కి ఇది ఉపయోగపడుతుంది. ఇక చందనం, శాండిల్వుడ్, ఇది అతి నీల లోహిత కిరణాల వల్ల కలిగే నష్టం అంటే యూవీ డ్యామేజ్ నుంచి చర్మాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. చర్మం తాలూకు ప్రకాశాన్ని ఇది కాపాడుతుంది. చర్మానికి ఒక ప్రకాశాన్ని ఇస్తుంది, కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆయుర్వేదం దృష్టిలో చందనం పిత్తాన్ని తగ్గిస్తుంది. కాబట్టి బియ్యం పిండి, చందనం పొడి, మరి దీనికి ఒక వెహికల్ కావాలి కాబట్టి రోజ్ వాటర్ అన్నింటినీ కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఈ పేస్ట్ని మీ ముఖం పైన, మెడపైన సున్నితంగా ఒక 5 నిమిషాల పాటు అప్లై చేసిన తర్వాత మసాజ్ చేసుకోండి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి. ఇక్కడ ఏ చిట్కా పాటించినా అది కేవలం ఒక పనిగా కాకుండా మీరు ఆనందించే ఒక అద్భుతమైనటువంటి ఒక యాక్టివిటీ అనుకోండి. ఈ సంతోషకరమైనటువంటి విశ్రాంతి స్థితి నిజానికి చర్మానికి ఎక్కువ కాంతినిస్తుంది. ఈ సందర్భంగా చర్మాన్ని మెరుగుపరిచేటువంటి అంతర్గత ప్రక్రియ గురించి మీకు చెప్పాలి.
వీటిలలో యోగ సాధన అనేది ఒకటి. మీ చర్మం ఆరోగ్యం కోసం మీరు ప్రతిరోజు కూడా చేయాల్సిన ముఖ్యమైన కొన్ని యోగాసనాలు, క్రియలు ఉన్నాయి. ఇవి అంతర్గతంగా రక్త ప్రసరణని, కణాల టోనిసిటీని పెంచుతాయి. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది మత్స్యాసనం గురించి. అంటే చేప. ఈ ఆసనం వేసినప్పుడు ముఖ కండరాలు టోన్ అవుతాయి. ముఖ ఉపరితలం దాకా రక్త ప్రసరణ అనేది బాగా పెరుగుతుంది. ఇది ముఖాన్ని మెరిపిస్తుంది, టోన్ చేస్తుంది. ముఖం పైన పెరిగిపోయిన అనవసరపు కొవ్వుని కరిగించేస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సింది సర్వంగాసనం గురించి. ఈ భంగిమ మెడ, భుజాలు, అలాగే తల ప్రాంతంలో రక్త ప్రసరణ బాగా పెంచుతుంది. ఇది గురుత్వాకర్షణకి వ్యతిరేకంగా పనిచేసే కండరాలని, అంటే యాంటీగ్రావిటీ మజిల్స్ని రిలాక్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కండరాల తాలూకు దృఢత్వం అంటే టోనిసిటీ, రక్త ప్రసరణ అంటే బ్లడ్ సర్క్యులేషన్ పెంచడంలో, విశ్రాంతిని ఇవ్వటంలో ఈ ఆసనం కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ 2 ఆసనాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇక అతి ముఖ్యమైనది అభ్యంగనం అంటే సున్నితమైన మసాజ్. ముఖం తాలూకు ఆరోగ్యం కోసం నిస్సందేహంగా నిరూపించబడినటువంటి ఒక మంచి పద్ధతి ఏంటంటే ఈ నుదురు, అలాగే చెంపలు, చెవి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని, మెడని సున్నితంగా మర్దన చేసుకోవటం, మసాజ్ చేసుకోవటం. ఈ సాధారణ సున్నితమైనటువంటి మసాజ్ ముఖ కండరాలకి ఒక విశ్రాంతిని ఇస్తుంది, అలాగే టెన్షన్ తగ్గిస్తుంది, బిగుతుని దూరం చేస్తూ రిలాక్స్ చేస్తుంది మజిల్స్ని. ఆందోళన వల్ల మనం నిరంతరం కూడా నుదుటిని చిట్లించే అలవాటు ఉంటూ ఉంటుంది. అది పోయి ముఖం పైన చిరునవ్వు తాలూకు ఆ కాంతి అనేది పెరుగుతుంది. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అనుకునేది ధ్యానం గురించి. అన్నిటికీ మించి లోపల నుంచి మీరు మెరిసిపోవాలంటే ధ్యానం అంటే మెడిటేషన్ అనేది అంతర్గతంగా కాంతివంతం కావడానికి బాగా సహాయపడుతుంది. ఇది మీలో ఆ పాజిటివిటీని, ఆ సానుకూలతని పెంచుతుంది. అలాగే మీ పవర్ మీద, ఉన్నత శక్తి మీద విశ్వాసం పెంచడానికి సహాయపడుతుంది. మెయిన్గా మీ గుండె తాలూకా ద్వారాలు తెరుచుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ శక్తి అనేది మీ ముఖం పైన రిఫ్లెక్ట్ అవుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. మీరు అంతర్గతంగా సౌందర్యాన్ని పెంచుకున్నప్పుడు మీ చర్మం అనేది మరింత అందంగా, కాంతివంతంగా మారుతుంది. చర్మం రంగు విషయంలో నేను నల్లగా ఉన్నాను, తెల్లగా లేను, ఇలాంటి అసహజమైనటువంటి ఆలోచనల జోలికి వెళ్ళకండి. నిజానికి ప్రతి రంగుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏది కూడా అందవిహీనమైనది కాదు, అన్నీ అందమైనవే, ప్రతిదీ అద్భుతమైందే. మీరు గమనించే ఉంటారు, బ్లాక్ కలర్డ్ కార్స్ అంటే నలుపు రంగు ఉండేటువంటి కార్లు ఒకప్పుడు విపరీతమైనటువంటి సేల్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి నలుపుని ఎప్పుడు నలుపు అనుకోకండి. లోపల మనం లోపించినటువంటి అంశం ఏదైనా ఉందనుకోండి, అది అంతర్గత స్వచ్ఛత, అంతర్గత మంచితనం మాత్రమే. కాబట్టి దీన్ని పెంచుకోవాలి. ఈ అంతర్గత స్వచ్ఛతని మీరు పెంచుకోవాలి. ఇది తప్పకుండా మీ ముఖం పైన రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు బాగా మెరిసిపోతారు. అనేక సమస్యలకు పరిష్కారం, ఆరోగ్యానికి కీలకం మన ఇంట్లోనే ఉంది. మీరు ఇప్పటికే గ్రహించుంటారు. ఇది మన పూర్వీకులు అందించినటువంటి ఆయుర్వేదం అనే మహత్తర జీవన విధానం. చిరునవ్వుతో ఉండండి, మరింత కాంతివంతంగా ఉండండి, అన్ని వేళలా పాజిటివ్గా, సానుకూలంగా ఉండండి. మీరు మీ చర్మాన్ని నిజంగా ఆస్వాదిస్తారు, ప్రేమిస్తారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్తమాన శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Shubham.